మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా ఈ సినిమాలో మంచి పాత్రలో కనిపించబోతున్నటువంటి బేబీ జైనీని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హ్యాపీయెస్ట్ వెల్కమ్. సో క్యూట్ బేబీ జైనీ అనమాట, ట్రైలర్లో చూసాం. కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. అండ్ అలానే మా డిఓపి నగేష్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నా సేమ్ అలానే ఛానల్స్కి Super excited for the release. Very grateful to be here. Actually, when Karuna Kumar sir narrated the story to me, initially I was hearing the story itself, I was a bit scared. There's a lot of hard work put by the entire team that is standing here right behind me. There's a lot of hard work and a lot of love we've put together this movie. I hope this movie, the kind of work that we have put in, I hope it resonates to the audience and you guys will love it and accept all of us. And thank you very much, Karuna Kumar sir and Ravi Garu, for trusting me and giving me this role. Lalita will always be close to my heart, and it's a blessing that I got to work with Naveen once again. Such a passionate actor, and to work with him was again, I think we've created some magic on screen. So I hope you guys will, I hope you guys will see that. And I got a lovely friend after this movie, Divi. So I hope, and we have our little angel over here who she's put, oh my God, lot of work, and I'm really happy to have shared screen space with her and her as my daughter. And Raja sir, again, he was the light in the even though in the movie he's playing a dark, serious character, but in life he's a very fun, jovial person to be around with. So again, this has been a blessing, and thank you. డైరెక్టర్ గారు చెప్పేశారు, రాజా రవీంద్ర గారు చెప్పేశారు. నేను దీంట్లో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ బాగా ఎంజాయ్ చేశాను. మధ్యలో చాలా సినిమాలు, చాలా క్యారెక్టర్స్, అన్ని రకాల రోల్స్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నా. కానీ ఎక్కడో ఒక బుక్ చూసి ఆ బుక్ని చదివి ఆ బుక్లో ఉన్న కథని ప్రొడ్యూస్ చేయాలన్న థాట్, అంటే యూజువలీ బుక్లో నోవెల్ థాటే ఉంటుంది. సో మీకు అది సినిమాటిక్గా తీయాలంటే దానికి యూ నీడ్ టు రీరైట్, యూ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఫస్ట్ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంది శేఖర్ మాస్టర్కి అండ్ రవి పీట్ల గారికి. ఎందుకంటే ఇలాంటి కథలకు ప్రొడ్యూసర్స్ ఉండరు, దొరకడం కష్టం. చెప్పాలనుకున్న కొన్ని కథలకి ప్రొడ్యూసర్స్ దొరకరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి చిన్న కథనే, చిన్న కథ, చిన్న ప్రొడక్షన్, బడ్జెట్ అంతా సినిమాకే పెట్టిన కథ ఇది, సినిమా ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మూఢనమ్మకాలు అనేది ఎగ్జిస్టింగ్ ఇంకా ఉంది, ఇంకా వెళ్తూనే ఉంది. అండ్ నేను కొన్ని ఎక్స్పీరియన్స్ నాకు చాలామంది చెప్పారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నావు, నీకు సక్సెస్ రావట్లేదు, నువ్వు స్టార్ అవ్వాలి, నీ క్వాలిటీ ఉంది, టాలెంట్ ఉంది, ఈ ఉంగరం వేసుకుంటే, అది ఏదో ఉంగరం అని చెప్పారు, అది వేసుకుంటే నీకు స్టార్ వస్తుంది అన్నారు. అవునా అండి అన్న, నమ్మలేదు. ఇంకోటి ఏదో కాపర్ దీంట్లో ఏదేదో రాసేసి చేతిలో పాకెట్లో పెట్టుకొని తిరిగితే అవతల ఉన్న ప్రొడ్యూసర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ ఎవరన్నా చూసి మిమ్మల్ని వెంటనే మూవీ ఛాన్స్ ఇస్తారని చెప్పారు. ఎస్, అలా అడ్వైస్ కూడా ఇచ్చారు, అది ఏం చేయలేదు. కానీ ఈరోజు చెప్తున్నా, అది ఏమీ చేయకుండా ఈరోజు నేనైతే ఏదైతే ఉన్నానో యాక్టర్గా మీ ముందు, అదంతా మీ వల్లే. బికాజ్ యువర్ అప్రిషియేషన్ మేడ్ మీ యాజ్ అన్ యాక్టర్ హియర్. అండ్ అదేది తోడు ఉండదు, మన గుండె ధైర్యం, మన బలం అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద గుడ్ హ్యూమన్స్ విల్ ఆల్వేస్ టేక్ ఫార్వర్డ్. సో ఒక యాక్టర్గా చెప్తున్నా, ఖచ్చితంగా ఇది చాలా మంచి సినిమా. ఎస్, లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. బికాస్ ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో గ్రేట్ ఓపెనింగ్, చాలామంది వచ్చి చూసేస్తారు, రివ్యూస్ ఇచ్చేస్తారు, మాట్లాడేస్తారని నేను చెప్పను. ఎందుకంటే ఈ ఫిల్మ్స్ లైక్ వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్స్, నచ్చితేనే ఈ సినిమా వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ అయ్యే ఫిల్మ్. సో February 6th నేను ఇంతకుముందు చేసిన సినిమాలు ప్రయత్నిస్తూనే ఉన్న ప్రతి సినిమాకి
థియేటర్లో రీచ్ రావాలి, ఆడియన్స్ థియేటర్లో నా సినిమా వచ్చి చూడు. ఎస్, ఓటీటీలో నా సినిమాలు ప్రతి ఒక్కరు బింజ్ వాచ్ చేసి చూస్తున్నారు. ద మూమెంట్ ద ఫిల్మ్ రిలీజెస్ ఇన్ ఓటీటీ ఇమీడియట్గా బింజ్ వాచ్ వస్తుంది. అండ్ ప్లాట్ఫామ్స్ నుంచి నాకు కాల్ వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు, సార్ చాలా మంచి వ్యూవర్షిప్, చాలా మంచి సబ్స్క్రిప్షన్ అంటున్నారు. దానివల్ల ఆనందపడాలా లేదా అరే ఏంటి అని ఒక ఫీల్లో ఉన్నా. బట్ థియేట్రికల్గా నా మీద నేను ఎంచుకునే కథల మీద బడ్జెట్స్ ఇంతే. ఈ బడ్జెట్స్లో మేము థియేటర్ తీసుకొని వచ్చి ఆడియన్స్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం. సో ఫిబ్రవరి 6th మై రిక్వెస్ట్, ఒక్కసారి రండి. నాకు కొన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ అయింది, యూ గైస్ కొందరు చూశారు. ఎవరైతే కొంతమంది చూసారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. రండి, ఒకసారి ట్రై చేయండి, అట్లీస్ట్ గివ్ ఇట్ అ ట్రై. మేమేదో చేసిన ప్రయత్నం అది థియేటర్కే చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సౌండింగ్ అయినా కానీ, ఫిల్మ్ మేకింగ్ అయినా కానీ, ద రైటింగ్, ద వే ఇట్ ఈస్ టోల్డ్, అది కూడా చాలా బాగుంది. ఎందుకంటే మేము చూసాం సినిమా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఫిబ్రవరి 6th కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ దిస్ ఫిలిం. అండ్ పేరున అందరికీ థ్యాంక్స్. హనీ అనే సినిమా కరుణ కుమార్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్. నాకు సార్తో వర్క్ చేయాలని, పలాసాకి నేను సార్ని కలిశాను. అప్పుడే నాకు వర్క్ చేయాలని ఉండింది, అప్పుడు కుదరలేదు. దాని తర్వాత కుదిరినప్పుడు ఆయన దగ్గర నుంచి కాల్ రాగానే నేను పరిగెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళాను. కథ వినిన తర్వాత ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో నాకు ఒక రోల్ ఉంది, ఆపర్చునిటీ ఉందనగానే ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఆ తర్వాత రవి గారు, మా ప్రొడ్యూసర్, ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకొని నాకు ఈ రోల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ కనుకుమార్ గారు. అండ్ ఈ మొత్తం వచ్చిన తర్వాత నవీన్ గారు, దివ్యా పిల్లై, రాజా రవీంద్ర గారు, ఈ ఈ యాక్టర్స్ మధ్యలో ఒకరికి మించి ఒకరి పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళ మధ్యలో నన్ను పెట్టి నాతో కూడా పర్ఫార్మెన్స్ అలాగే చేయించారు. ఐ హోప్ దిస్ మూవీ ఓపెన్స్ అ లాట్ ఆఫ్ నెగిటివ్ రోల్స్ ఫర్ మీ. ఈ సినిమాని అంతా షూటింగ్ కంప్లీట్ అయిపోయాక మ్యూజిక్ వర్క్ కానీ అండ్ కెమెరా వర్క్ ఈజ్ ఎక్సలెంట్ సార్. మ్యూజిక్ వర్క్ ఈజ్ అమేజింగ్. అది ట్రైలర్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఫుల్ సినిమా చూశానండి. చాలా మనందరం కలిసే కదా సార్ చూసాము, గుర్తులేదండి? సినిమా చూసామండి. చాలా డిస్టర్బింగ్ కాన్సెప్ట్. మీరందరూ వెళ్ళి చూడండి. ఇట్స్ డార్క్, అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, వెరీ యూనిక్ సబ్జెక్ట్. అండ్ కరుణకుమార్ గారు ఇలాంటి ఒక డీప్ సబ్జెక్ట్స్కి ఆల్రెడీ ఈస్ ప్రూవ్డ్. అండ్ ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫిబ్రవరి 6th మూవీ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, కరుణకుమార్ గారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు మొత్తం సినిమా గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. ఫస్ట్ ఈ సినిమా కథ వినగానే ప్రొడ్యూసర్ గారు 2-3 కథలు చెప్పారు డైరెక్టర్ గారు. అందులో ఇది ఆయన ఎన్నుకున్నారు. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అంటున్నారు. వాళ్ళిద్దరూ 17 ఏళ్ళ ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ళకి కూడా బ్రెయిన్లో ఆ థ్రిల్లర్, ఆ సైకలాజికల్ సైకో ఇది ఉంటుంది. ఇద్దరికి బాగా మ్యాచ్ అయింది. ఈ కథ డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ నవీన్ గారితో అన్నాను, డైరెక్టర్ గారు బాగానే చెప్పారు, ఇది ఎలా తీస్తారండి అసలు సినిమా కింద చూద్దామని చేసి అన్న. చెప్పిన దానికన్నా చాలా బాగా తీశారు. అలాగే నాకు ఒక ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఇచ్చారు. ఇది నా కెరీర్లో గుర్తుండిపోయే క్యారెక్టర్. నాతో ఇంకా చాలా చాలా అద్భుతంగా చేయించారు. ఎంత బాగా చేయించారంటే స్క్రీన్లో నన్ను చూసి నేనే భయపడ్డా. నేను అంత భయపడటానికి ఒక రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉతికి ఆరేశారు నీకు అనిపించినప్పుడల్లా. అలాగే సార్ కళ్యాణ్ గారు, మీరు మా అందరికన్నా బాగా యాక్ట్ చేశారు సార్. మీరు ఇటు కూడా వచ్చేయచ్చు. మా డిఓపి గారు అసలు హాలీవుడ్ ఫిల్మ్లో చేశారు, పొగట్టం కాదు. అందరూ ఈ సినిమాలో టెక్నీషియన్స్ అందరూ చాలా చాలా కష్టపడి సినిమాని చాలా గొప్పగా చేశారు. స్క్రీన్లో మొత్తం సినిమా చూసి షాక్ తిన్నాను నేను. ఇదేంటండి చెప్పింది కానీ బాగా తీశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే అండి ఆ కథ అటువంటిది, అంటే రెగ్యులర్ కథ కాదు. ఒక మూఢనమ్మకంతో కోటీశ్వర్లు అయిపోవాలని చెప్పి జీవితాన్ని సర్వనాశనం చేసుకుని మొత్తం ఫ్యామిలీ రూయిన్ అయిపోవటం చాలా ఎమోషనల్గా ఉంటుంది సినిమా. అది డైరెక్ట్గా చెప్పినట్టు పిల్లి మాయను లేకపోతే
ఈ 2 తల్ల పాము ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, అలాగే రైస్ పుల్లింగ్ ₹1,00,00,000 కొంటే ఆడెవడో వచ్చి 100 కోట్లకు కొంటాడని, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది నక్కతో ఒకటి ఇలాగా నాకు తెలిసిన వాళ్ళే పాపం బయట బంగారాలు పెట్టి ₹5 వడ్డీలకి తెచ్చి ఇళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు తెలుసు నాకు. దయచేసి రిక్వెస్టింగ్, ఎవరు అటువంటి మూఢనమ్మకాలకి వెళ్ళి ఫైనాన్షియల్గా చితికిపోవద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు. అదే ఈ సినిమా మెయిన్ థీమ్. ఇకపోతే నవీన్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన అందాల రాక్షసులో అమ్మాయిలకి ఫేవరెట్ ఎలాగో ఇందులో రివర్స్లో ఉంటారు. చూడగానే భయం వేస్తుంది. చూసారుగా సార్, తప్పుకోండి, అది చూడండి, చూడగానే భయం వేస్తుంది. నేను వచ్చేవట్లే. ఓకే, అంటే ఆ స్టిల్ చూసి అమ్మాయిలకి అందరికి బాగా నచ్చారు. నాలుగది బయట పెట్టి నేనేంది మీరే వచ్చి గుర్తు చేశారు. సరదాగా అనుకోవటం తప్ప. ఇప్పుడు ఒకటి క్యారీ చేసుకుని వెళ్తారు మీరు అందరూ, ఇంటికి డిస్టర్బ్ అవుతారు అంటున్నారు. డిస్టర్బ్ అయ్యేది ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇలా చేస్తే మనం వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి ఆపుదాం. కొన్ని ఫ్యామిలీస్ అన్నా, కనీసం 10 ఫ్యామిలీస్ అన్నా ఈ సినిమా తర్వాత ఆ మూఢనమ్మకాల నుంచి బయటపడి జీవితాన్ని హ్యాపీగా చేసుకుంటారని ఆశిస్తూ, ఇంకోసారి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్టిస్ట్గా నేను చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ. కథ రాయడానికి కానీ ఈ సినిమా తీయడానికి కానీ ప్రేరణ ఏంటంటే, ఆకలి, నిద్ర, సెక్స్, భయం, ఈ 4 మన బేసిక్ ఇన్స్టింక్ట్స్ మనిషికి. అంటే మనిషితో పాటు భూమి మీద ఉన్న అన్ని జీవరాశులకు ఈ నాలుగింటి మీదే మనం కంప్లీట్గా జీవరాశి తాలూకా మనుగడ జరుగుతుంటుంది. దీనికి కాకుండా కొత్తగా సృష్టించింది ఏదైనా సరే మనిషి తప్ప మిగతా ఏ జంతువుకి కానీ, కీటకానికి కానీ, వేరే ఎటువంటి జీవరాశులు కూడా లేవు. మనిషి మాత్రమే ఈ 4 నుండి బయటకు వచ్చి ఇంకా చాలా విషయాలు సృష్టించాడు. అంటే డబ్బు కానీ, లేకపోతే ఎనీథింగ్ ఈరోజు మనం చూస్తున్నాం ఏదైనా సరే. సరే, దాన్ని నాగరికత నచ్చు, అంతా వేరే సబ్జెక్టు. అయితే మనిషిలా సృష్టించుకున్న వీటిలో భయం అనే దాన్ని ఒక ఎలిమెంట్గా తీసుకుంటే, ఆ భయాన్ని మనిషి అవతల వాళ్ళ బలహీనతతో ఆడుకోవడానికి కూడా వాడుకున్నాడు. అంటే అట్ ద సేమ్ టైం కామం అనేది ఏదైతే ఉందంటే, సెక్స్ అనేది ఓన్లీ రీప్రొడక్షన్కి వరకు మాత్రమే పరిమితమైన దాన్ని, అదే కామాన్ని ఆశ కింద, ఆశ నుండి దురాశ కింద, దురాశ నుండి దుఃఖం వరకు వెళ్ళేంత ఆశ వరకు కూడా మనిషి దాన్ని డెవలప్ చేసుకున్నాడు. అందుకని ఈరోజు ఎప్పటికీ మనం రకరకాల వికారాలన్నీ చూస్తున్నాము. సో ఈ ఆశలో మనిషి వెతుకులాటలో, పరిగెట్టడంలో, జీవితంలో ఏదో సాధించాలన్న దీంట్లో ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు మనలో 90 మంది ఉంటే, మనకు తెలియకుండా ఓ 10 మంది ఒక చీకటి ప్రపంచంలో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు. అంటే ఒక 2.5-3 ఏళ్ల కిందట మదనపల్లిలో ఒక బాగా చదువుకున్న, ఉన్నత విద్య చదువుకున్న ఒక ఆవిడ 2 పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబులతో కొట్టి చంపేసి ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచి వస్తారని చెప్పిన సంఘటన మనందరికీ తెలుసు. అలాగే పాత బస్తీలో ఒక ఫ్యామిలీ, తర్వాత 11 మంది కలిసి ఒకే ఇంట్లో ఉరేసుకోవడం. ఈరోజు జరిగిన, ఇందాకే నాగేష్ గారు ప్రస్తావించింది, ఒక తల్లి 2 కూతుళ్ళతో కలిపి సూసైడ్ చేసుకోవడం, తర్వాత సొంత కూతుళ్ళని, కొడుకుల్ని నరబలి ఇవ్వడం, తర్వాత చేతబడి పేర్లతో ఇచ్చేయడం. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందంటే, అంటే ఓన్లీ దురాశ. అంటే ఇది మనకు తెలియని ఒక చీకటి కోణం ఇది. ఇందులో కొంచెం అంటే పెద్దగా హాని లేకుండా ధనం వరకు జరిగే హాని ఏంటంటే, ఇప్పుడు ఈ MLMలు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్లు, తర్వాత ఇదేదో ఉంటే మీ ఇంట్లో ఉంటే బాగుంటుందని రైస్ పుల్లింగ్ కాయిన్ అని, శాండ్ బోవా 2 తల్ల పాము అని, ఇలాంటి మోసాలన్నీ జరుగుతుంటే, ఇది కాకుండా నువ్వు ఈ పూజ చేస్తే నీకు ఇది డబ్బు కలిసి వస్తుంది, ఈ పూజ చేస్తే నీ పవర్ నిలబడుతుంది, ఈ పూజ చేస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. మనందరిలో కూడా నాకు తెలిసి స్ట్రాంగ్లీ బిలీవ్, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మన ఫ్యామిలీస్లోనో, మనకు తెలిసిన ఫ్యామిలీస్లోనో ఒక్కళ్ళైనా కనీసం ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే పని చేయడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎప్పుడు ఏం అడుగుతున్నా సరే వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఇంకో 2 సంవత్సరాల్లో నాకు 300 కోట్లు వస్తాయి, 400 కోట్లు వస్తాయి, నేను ఒక పని మీద పని చేస్తానని చెప్తారు. ఇందులో క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉంటారు, తర్వాత ఏదో తెలియని ఒక రాయి గురించి వెతుకుతున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటారు చూసారా. ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీస్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలో 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న 2 అమ్మాయిల్ని ఒక అమ్మాయి పొద్దున్నే రాత్రంతా పూజ చేసి పొద్దున్నే వాళ్ళ 2 నోట్లలో 2 చిన్న మరచెంబులు కుక్కి డంబులతో చంపిందంటే, ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు దానికంటే ముందు ఒక 2-3 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎలా
లోపలికి ఇప్పుడు మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఒక సినిమా తీశారు అనుకోకుండా ఒక రోజున దాంట్లో కల్ట్. సో ఆ కల్ట్ అంటే అందులో జగపతి బాబు గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఎంతమంది పిచ్చోళ్ళు ఇక్కడే తిరుగుతున్నారంటే నిజంగానే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఈ సినిమాలో పిల్లిమాయ అనే ఒక వస్తువు, ఇలాంటి పిల్లిమాయ అనే ఒక ఐటెం గురించి శోధించే దాన్ని సాధించే ఒక వ్యక్తి జీవితమే ఈ సినిమా. చూడాల్సిన సినిమా అండి ఇది. మా డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు ఎంతో ఇష్టపడి రాసిన చీకటి అనే ఒక కథని నేను చదివి ఆ తర్వాత ఈ సినిమా గురించి ఈ సినిమా తీద్దామని అనుకుని ఈ సినిమా తీసాం మేము. సో థ్యాంక్ యూ, అందరూ వచ్చి చూడండి, థియేటర్స్కి రండి. I'm feeling very grateful for acting in this movie, and this is the best opportunity. Thank you, media. Thank you, director sir and producer sir, for the trust and belief in us. And thank you, DOP sir, for bringing the beautiful intents on the screen. And thank you all the assistant directors for supporting us. You supported us very well. Thank you so much, and thank you the Honey Production. And you have to see this movie in the theaters. You will love it. లో నుంచే ఆయన ఆయన ఇన్వాల్వ్మెంట్ యాక్టింగ్లో, క్యారెక్టర్స్లో, అట్లాగా ఇంకా నెక్స్ట్ ప్రతి క్యారెక్టర్ అండి, ఒక్కటని కాదు. చిన్న పాప ఉంది కదా, ఆ పాప ఒక సీక్వెన్స్లో వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది, నాన్న నేను స్కూల్కి వెళ్తానని ఏడుస్తుంది. ఆ సీన్లో అయితే మేము లిటరల్గా ఏదైనా పక్కింట్లో చిన్నపిల్లలు ఏడుస్తుంటే వినపడుతుంది చూడు, అంత న్యాచురల్గా పర్ఫామ్ చేసింది. ఇంకా దివ్య పిల్లయ్య గారు వీళ్ళ నాకు ఫస్ట్ టైం నేను షూట్ టైంలో ఫస్ట్ కట్ తర్వాత కూడా చెప్పాను, యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఒక్కరి మించి ఒకరు వర్క్ చేశారు. వీళ్ళందరి వల్లనే ఈ మూవీ ఇంత మంచి క్వాలిటీ వచ్చింది. అలాగే అజయ్, ఫైనల్గా అజయ్ మ్యూజిక్ వచ్చేసి అజయ్తో నేను అన్నాను, అజయ్ ఈ మూవీలో చాలా బెస్ట్ ఉంది నీ మ్యూజిక్, నేను సినిమాటోగ్రఫీ సైడ్ ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, నీతో ఈక్వల్గా ఉండాలి, డామినేట్ చేయాలని అనేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ మూవీని థియేటర్లో చూస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కథ చెప్పిన వెంటనే నేను సాంగ్ ఒకటి చేసామండి. ఇందులో జోజోలాలి అనే సాంగ్ వచ్చింది, సాంగ్ చేసుకున్నాం. తర్వాత ఒక కొన్ని థీమ్స్, ఒక 4 to 5 థీమ్స్ సినిమాలో ఆల్రెడీ మేజర్ థీమ్స్ బిఫోర్ షూటే నేను చేస్తానండి. సో అంటే కథ అంత ఇన్స్పైరింగ్గా ఉంది. సరే కథ బాగుంది, ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్న మొత్తం చేసిన తర్వాత అంటే ఎడిటర్ కూడా చాలా రష్ చూస్తారు, అదంతా ఓకే. నాకున్న చిన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే టోటల్ మూవీ ఎట్ ఏ స్టేజ్ ఒకసారి నేను చూడొచ్చు. సో కరుణ్ కుమార్ గారు నాకు ఎప్పుడు 10 yearsగా పరిచయం. సో మేము ఆల్రెడీ ఒక 2 projects చేసి ఉన్నాం. సో ఒకసారి సినిమా పంపించి ఎలా ఉందో చెప్పండి సార్ అంటే, సార్ మొన్న ఫన్నీ నోట్ ఆయనకి చెప్పాను, సార్ మీరు చాలా పెద్ద సైకో అన్నాడు సార్ అని. సో సార్ ఇఫ్ యూ రిమెంబర్. సో సో చాలా అంటే పర్ఫార్మెన్సెస్ గురించి సార్, నవీన్ సార్ అంటే మీ thumbnail చూస్తే ఓకే ఈ సినిమా బాగుంటుంది అని చెప్పి ఒక క్లిక్ పడిపోయే సినిమాలు చాలా ఉన్నాయి సార్. రియాలిటీ మీకు కూడా చెప్పింది అది. సో ఈ సినిమా అయితే అసలు థియేటర్లో ఖచ్చితంగా చూడాలని నేను ఒక 100 members చెప్పుంటారు. అసలు ఈ సినిమా అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అసలు ఎక్స్ట్రాడినరీ. పర్ఫార్మెన్స్లు మన నగేష్ గారు చెప్పినట్టు అందరూ పర్ఫార్మెన్స్లో ఒకరి మించి ఒకరు చేశారండి పర్ఫార్మెన్స్. అండ్ డిఓపి వర్క్ అసలు నగేష్ గారిది అయితే చాలా బ్లెండ్ అయిపోయి ఉంది. ఇప్పుడు డిఐ అయిన తర్వాత ఇంకోలా ఉంది, అసలు వేరే లెవెల్లో ఉంది. సో సరే దీనికి డిఫరెంట్ సౌండ్ క్రియేట్ చేయాలనేది మెయిన్ మోటో పెట్టుకున్నాం. సో మ్యాక్సిమం మేము కీబోర్డ్స్ చాలా తక్కువ వాడామండి. స్కోర్లో చాలా తక్కువ కీబోర్డ్స్ ఉంటాయి. అసలు మా వైలినిస్ట్ శాండిలియా కానీ, మా కీబోర్డ్ జయరామ్ కానీ సౌండ్ ఎలా కొత్తగా అసలు సౌండ్ ఎలా క్రియేట్ చేసి, ఎందుకంటే చాలా ఆల్రెడీ ఈ సినిమాలు ఈ జానర్లో వచ్చున్నాయి. బట్ ఇది డిఫరెంట్. అంటే ఈ కాన్సెప్ట్ ఇంతవరకు నాకు తెలిసి చెప్పలేదు, నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ రాలేదు. సో దీనికి హౌ బెస్ట్ వీ కెన్ డూ అనేది మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం అన్నమాట మ్యూజికల్లీ. సో అందరూ Feb 6th థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ శేఖర్ మాస్టర్ అండ్ రవి గారు, దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ, క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అండ్ కరుణ్ గారు నాకు చాలా ఇష్టం. అండ్ ఆయన ఫోన్ చేసి ఇలాగా కళ్యాణ్ గారు చిన్న క్యామియో ఉందని చేస్తారంటే తప్పకుండా సార్ ఎక్కడ రావాలండి ఏంటని అడిగాను తప్ప ఏం చేయాలి ఏంటన్నది అక్కడికి వెళ్తేనే కానీ తెలియలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద యా. అండ్ అనదర్ థింగ్, భయపడవలసిన విషయం ఏంటంటే నేను
ఇద్దరు సీజన్డ్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర గారు అండ్ నవీన్ చంద్ర గారితో నటించడం అన్నది కొంచెం భయం వేసింది, ఎందుకంటే నాది క్యామియో కాబట్టి అప్పుడప్పుడు కనిపించి అంటే ఇంతకుముందు ఏదో చిన్న చిన్ని చేశాను, బట్ నా వల్ల ఏమైనా టేక్స్ ఏమైనా డిలే అయిపోద్దేమో అని చెప్పి చాలా భయపడ్డాను. బట్ దే సపోర్టెడ్ మీ లాట్. థ్యాంక్ యూ సో మచ్.